నీకు తెలియట్లేదు, మళ్ళీ అడుగుతానంటారా పొద్దుటూరు ఏంటికి వచ్చావు, కనపడతలా? ఏమంటే ఆది గారు పొద్దుటూరులో ఏంటంటే బాగా చలిగా ఉంది. మరి చలి పుడితే చలి రాక చార్మి వస్తుందంటారా? వస్తాయి అన్ని అన్ని. మీకు ఏమో ఎటకారం ఎక్కువండి అసలు. ఎక్కువే మీకు బాగా ఎటకారం ఎక్కువ అసలు. అవును. ఏమంటే మీకు ఒకటి తెలుసా? ఏంటది? నేను కారు దిగి వస్తుంటే కారు అలా దిగానో లేదో ఒక అమ్మాయి ఏమంది నన్ను చూసి బాబోయ్ ఏం అందం అంది. బాబోయ్ అని ఉండదు, బాబాయ్ ఏంటి అందం అని ఉంటుంది. బాబోయ్ అంట. ఏమంటే మీరు అలాగంటారు కానీ నేను మా ఊరు వెళ్తే అందరూ నన్ను ఏమంటారు తెలుసా? ఏమంటారు? మడత కాజా మడత కాజా అంటారు. ఒక్కసారి వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కొని మడత కాజాయి ఉండదు, ముడత కాజాయి ఉంటది. ఇది చూడండి, ఈ పేజ్ చూడండి. 16 టైర్ల లారీ కింద ఒక నిమ్మకాయ పెట్టి ఒకేసారి దుక్కేస్తే ఎలా ఉంటది అలా ఉంది. చంద్రబాబు నాయుడు గారితో పరిచయం ఉంది ఇక్కడ. నిన్నే ఫోన్ లో మాట్లాడా. ఏంటి ఫోన్ లో మాట్లాడావా? ఏమన్నారు? రాంగ్ నంబర్ పెట్టేమన్నాడు. అంతకంటే ఏమంటాడు నీ గురించి? అంతే మరి. నువ్వు అలాగంటావు కానీ మొన్న ఆత్రేయపురం వెళ్తే ఏమన్నారు తెలిసిన? ఏమన్నారు? అప్పుడే తీసిన పూతరేకులాగా ఉన్నావురా అన్నారు. తుప్పు పట్టిన ఇనుపరేకులాగా ఉంటాడు. ఇడు పూతరేక ఏంటండి? రాజు గారు మనకే గొడవ ఎందుకండి? నేను మహేష్ బాబులాగా అవ్వాలంటే ఏం చేయాలండి? కృష్ణ గారికి పుట్టాల్సిందే, ఆప్షన్ లేదు. స్కిట్ చేద్దామా? చేద్దాం. మీ ఎటకారంతో ఎవడో తట్టుకోలేడు అసలు. ఎటు పక్కెళ్ళి చెప్తా. మంచి స్కిట్ కూడా చేద్దాం. ఇది మా ఆవిడ. అయ్యా ఒప్పుకోవాలి మీరు, మా ఆవిడే. ఏమంటే నేను ఒక అందమైన అమ్మాయి అని వాళ్ళకి తెలిసిలే, మళ్ళీ చెప్పనక్కర్లేదు. నువ్వు అందమైన కన్నెపిల్ల. అప్పారావు బాగా వాడి అరిగిపోయిన సబ్బు పిల్లలా ఉంటావు నువ్వు. నువ్వు కన్నెపిల్ల ఏంటి? సర్లే, మా ఆవిడండి పుట్టింటికి పంపించడానికి బస్ స్టాండ్కి వస్తున్నా. ఆ బస్ స్టాండ్లో కొంతమంది డిస్టర్బ్ చేస్తుంటారు, అదేంటో చూద్దాం ఒకసారి. ఓకేనా? పుట్టిన మంచి సాంగ్